వరల్డ్ 20 అప్డేట్స్ చూద్దాం. హమాస్ పై దండయాత్ర చేస్తున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అలా చేస్తే హమాస్ మళ్లీ పుట్టుకొస్తుందని అన్నారు. హమాస్ వినాశనమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ ప్రారంభించిన యుద్ధానికి 14 నెలలు పూర్తయిన సందర్భంగా జెరూసలేంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేశారు. గాజాపై యుద్ధం కొనసాగిస్తున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు యుద్ధ నేరాల అభియోగాలపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నుంచి అరెస్టు వారెంట్ ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు మరో ఇబ్బందికర పరిణామం ఎదుర్కానుంది. స్వదేశంలో అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసుల్లో ఆయన తొలిసారి న్యాయస్థానం మెట్లు ఎక్కబోతున్నారు. వీటి విచారణ ఇవాళ మొదలు కానుంది. దీంతో నేరారోపణలు ఎదుర్కొంటున్న తొలి ఇజ్రాయెల్ ప్రధానిగా ఆయన నిలవనున్నారు. మోసం, నమ్మక ద్రోహం, అవినీతి ఆరోపణలు 3 వేర్వేరు వ్యవహారాలకు సంబంధించి ఇవాల్టి నుంచి న్యాయస్థానంలో విచారణ మొదలు కానుంది. అయితే గతంలో వచ్చిన ఆరోపణలను నెతన్యాహు ఖండించారు. దశాబ్దాల రాజకీయ ప్రస్థానం, అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు కలిగిన నేతగా పేరొందిన ఆయన అవినీతి ఆరోపణల కేసులో కోర్టు బోను ఎక్కనుండడం కీలకంగా మారింది. మరోవైపు తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న సిరియాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. మాజీ అధ్యక్షుడు అసద్ పాలనకు సంబంధం ఉన్న పలు సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాదాపు 100కు పైగా దాడులు చేసింది. సిరియా సరిహద్దుల్లో ఉండే తమ పౌరుల రక్షణ కోసమే తాము ఈ చర్యలకు పాల్పడినట్లు ఐరాస భద్రతా మండలికి ఇజ్రాయెల్ వెల్లడించింది. రష్యా యుక్రెయిన్ తక్షణం కాల్పుల విరమణ ప్రకటించాలని అమెరికా కాబోయే అధ్యక్షుడు ట్రంప్ పిలుపునిచ్చారు. నాటో నుంచి అమెరికాను బయటకు తీసుకురావడానికి తాను సిద్ధమేనని హెచ్చరించారు. ట్రంప్ ప్యారిస్ లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీలతో సమావేశమయ్యారు. 1000 రోజులుగా జరుగుతున్న రష్యా యుక్రెయిన్ యుద్ధానికి తక్షణమే ముగింపు పలకాలన్నారు. రష్యాతో యుద్ధ పోరును ఎదుర్కొంటున్న యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధాన్ని ముగించాలనే బలమైన సంకల్పంతో ట్రంప్ ఉన్నారని, అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. యుద్ధానికి ఎలా ముగింపు పలకాలనే అంశంపై అమెరికా, ఫ్రాన్స్ తో కలిసి పనిచేస్తున్నట్లు జెలెన్స్కీ చెప్పారు. ఇందుకోసం ప్యారిస్ లో జరిగిన సమావేశంలో యుద్ధంపై చర్చించినట్లు పేర్కొన్నారు. తిరుగుబాటు దళాలు సిరియా రాజధాని డమాస్కస్ ను ఆక్రమించుకోవడంతో అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశాన్ని విడిచిపెట్టి వెళ్లారు. దీంతో డమాస్కస్ లోని అధ్యక్షుడు విలాసవంతమైన ఆయన నివాసంలోకి ప్రజలు చొరబడి లూటీ చేశారు. ఆయన ఇంట్లోని ప్లేట్లు, ఫర్నిచర్ ఇలా చేతికి ఏది దొరికితే ఆ వస్తువులను పట్టుకుని వెళ్లిపోయారు. డమాస్కస్ ను కంట్రోల్స్ లోకి తీసుకున్న తర్వాత సిరియా తిరుగుబాటుదారులు ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ లోకి చేరుకున్నారు. అప్పటికే ప్రెసిడెంట్ అసద్ పారిపోవడంతో బిల్డింగ్ లోపల గోడలకు వేలాడుతున్న ఆయన ఫ్యామిలీ ఫోటోలను పగలగొట్టారు. విలువైన వస్తువులు ఎత్తుకు వెళ్లారు. నియంత అసద్ పాలన ముగిసిందని తిరుగుబాటుదారులు నినాదాలు చేశారు. డమాస్కస్ ఫ్రీ అయిందని ప్రకటించారు. అసద్ తండ్రి హఫీజ్ విగ్రహాన్ని కూల్చేసి విగ్రహం తలను రోడ్డుపై ఈడ్చుకు వెళ్లారు. సిరియా అధ్యక్షుడు మాస్కోలో తలదాచుకున్నట్లు తెలుస్తోంది. అసద్ కు రష్యా ఆశ్రయం కల్పించింది. అసద్ మాస్కో చేరుకున్నట్లు క్రెమ్లిన్ వర్గాలు తెలిపాయి. సిరియా అధ్యక్ష పదవి నుంచి బషర్ అసద్ తప్పుకున్నట్లు రష్యా విదేశాంగ శాఖ ధృవీకరించింది. ఇస్లామిక్ దళాలతో జరిపిన చర్చల తర్వాత సిరియా అధ్యక్షుడు దేశం విడిచి వెళ్లినట్లు కూడా రష్యా కన్ఫర్మ్ చేసింది. సిరియా రెబెల్స్ తో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమెరికా తెలిపింది. సిరియా రెబెల్స్ తో చర్చలు జరిపేందుకు ఉగ్రవాద హోదా అడ్డు కాదని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ అన్నారు. అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు వెల్లడించారు. రెబెల్స్ పై ఉన్న విదేశీ ఉగ్రవాద సంస్థ గుర్తింపును గురించి పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు కెనడా ప్రధాని ట్రూడో కౌంటర్ ఇచ్చారు. కెనడాపై ట్రంప్ అదనపు సుంకాలు విధిస్తే ప్రతిచర్యలకు దిగుతామన్నారు. అమెరికాలో ట్రంప్ గత కార్యవర్గంతో పోలిస్తే కొత్త బృందంతో డీల్ చేయడం కొంచెం సవాళ్లతో కూడిన పని అంటూ ట్రూడో అభివర్ణించారు. తమ నుంచి దిగుమతి అయ్యే ప్రతి వస్తువుపై ట్రంప్ టారిఫ్లు విధిస్తే చివరకు వారు కొనే ప్రతి వస్తువు ధరను పెంచుతుందని అమెరికా ప్రజలే అర్థం చేసుకుంటున్నారని కెనడా ప్రధాని ట్రూడో అన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వ ఏర్పాటుకు ముమ్మరంగా సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరో భారతీయ అమెరికన్ కు తన పాలక వర్గంలో చోటు కల్పించారు. భారత సంతతికి చెందిన హర్మిత్ కే థిల్లాన్ ను పౌర హక్కుల సహాయ అటార్నీ జనరల్ గా నియమించారు. హర్మిత్ కే థిల్లాన్ భారత్లోని చండీగఢ్ లో జన్మించారు. ఆమె చిన్నతనంలోనే వారి కుటుంబం అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడింది. డార్ట్మౌత్ కళాశాలలో క్లాసికల్ లిటరేచర్ లో హర్మిత్ BA పూర్తి చేశారు. ఆ తర్వాత వర్జీనియా యూనివర్సిటీలోనూ లాను అభ్యసించారు. 2003-2004 వరకు ఒరిక్, హెరింగ్టన్, సట్క్లిఫ్లలో న్యాయవాదిగా పనిచేశారు. గతేడాది రిపబ్లికన్ జాతీయ కమిటీ అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మెక్సికోలోని హైటీలో అమానుష ఘటన జరిగింది. చేతబడి చేసి తన బిడ్డను అనారోగ్యం పాల్చేశారన్న అనుమానంతో ఓ నాయకుడు 110 మందిని హతమార్చాడు. వీళ్లంతా వృద్ధులు. మురికివాడలో నివసించే వృద్ధులే టార్గెట్ గా హతమార్చినట్లు ఆ దేశ జాతీయ మానవ హక్కుల రక్షణ వ్యవస్థ తెలిపింది.
తన బిడ్డ అనారోగ్యానికి గురి కావడంతో వార్ప్ జెరెమీ అనే గ్యాంగ్కు చెందిన నాయకుడు మోనెల్ మికనోఫెలిక్స్ ఈ ఊచకోతకు ఆదేశించినట్లు సంస్థ వివరించింది. మురికివాడకు చెందిన వృద్ధులు చేసిన చేతబడి వల్లే బిడ్డకు హాని జరిగిందని ఉడో పూజారి ఆరోపించడంతో ఫెలిక్స్ ఈ దారుణానికి పాల్పడినట్లు హక్కుల సంస్థ పేర్కొంది. భారత ప్రభుత్వం రష్యాతో మరో భారీ రక్షణ ఒప్పందం కుదుర్చుకోబోతోంది. $4 బిలియన్ల ఖరీదైన ఆ ఒప్పందం తుది దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. లాంగ్ రేంజ్ వార్నింగ్ రేడార్ వ్యవస్థను రష్యా నుంచి భారత్ కొనుగోలు చేయనుంది. ఆ ఒప్పందానికి చెందిన సంప్రదింపులు అడ్వాన్స్డ్ దశలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అల్మాజ్ ఆన్టేక్ కార్పొరేషన్ కంపెనీ వోరోనేజ్ రాడార్లను ఉత్పత్తి చేస్తోంది. ఏరోస్పేస్ ఎక్విప్మెంట్ అండ్ ఎయిర్క్రాఫ్ట్ మిసైల్ సిస్టమ్స్ రాడార్ల ఉత్పత్తిలో ఆ సంస్థ అగ్రస్థానంలో ఉంది. అయితే మెయిల్స్ బెదిరింపుల్ని గుర్తించి ట్రాక్ చేసేందుకు సామర్థ్యాన్ని పెంచుకోవాలని భారత్ భావిస్తోంది. ఈ క్రమంలోనే సుదీర్ఘ దూరం నుంచి క్షిపణుల కదలికల్ని రాడార్లతో పసిగట్టేందుకు ఈ కొనుగోలు చేపట్టనుంది. మెక్సికోకు వోలరిస్ ఎయిర్లైన్స్ విమానాన్ని హైజాక్ చేసేందుకు ప్రయాణికుడు యత్నించడం తీవ్ర కలకలం రేపుతోంది. హైజాక్ చేసిన విమానాన్ని అమెరికాకు తరలించాలని ప్యాసింజర్ భావించాడు. న్యూయార్క్ పోస్ట్ ఈ మేరకు వివరాలు వెల్లడించింది. 31 ఏళ్ల కెల్ మారియో అనే వ్యక్తి ఫ్లైట్ టిజువారాలో ల్యాండ్ కావడం సేఫ్ కాదని ప్రయాణికులతో అన్నాడు. అనంతరం ఫ్లైట్ అటెండెంట్ పైకి దూసుకువెళ్లి మెడపై పదునైన వస్తువును పెట్టి విమానాన్ని అమెరికాకు తరలించాలని డిమాండ్ చేశాడు. విమానం తలుపులను లాగుతూ దూకేస్తానంటూ భయపెట్టాడు. దీంతో పైలట్ సెంట్రల్ మెక్సికోలోని గ్వాడల్జారా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో విమానాన్ని ల్యాండ్ చేస్తున్న సమయంలో హెచ్చరిక అలర్ట్ కోడ్ను జారీ చేశాడు. బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వ సారథిగా ఉన్న మహమ్మద్ యూనుస్ పై మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా సంచలన ఆరోపణలు చేశారు. తనకు వ్యతిరేకంగా విద్యార్థులు నిర్వహించిన హింసాత్మక ఉద్యమానికి ప్రధాన సూత్రధారి మహమ్మద్ యూనుసే అని ఆమె ఆరోపించారు. తన ప్రభుత్వాన్ని కూల్దోల్చేందుకు ఆయన పగడ్బందీగా కుట్ర పన్నారని వ్యాఖ్యానించారు.